హైదరాబాద్లోని హఫీజ్పేటలో అర్ధరాత్రి ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. 3 రోజుల క్రితం కనిపించకుండా పోయిన గృహిణి ఇంట్లోని సంపులో శవమై కనిపించింది. గృహిణి సంబంధికులు ఆమె పుట్టింటి వారిపై దాడికి దిగారు. హఫీజ్పేట సాయినగర్లో షాజియా అనే మహిళ ఈ నెల 21 నుంచి కనిపించకుండా పోయింది. తన భార్య కనిపించడం లేదని భర్త సాజుద్దీన్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. ఈలోపే నిన్న రాత్రి ఇంట్లోని సంపులో షాజియా మృతదేహం లభ్యమైంది. దాంతో ఆగ్రహంతో ఊగిపోయిన షాజియా బంధువులు సాజుద్దీన్ ఇంటిపై దాడికి దిగి అందిన వాటిని అందినట్లుగా ధ్వంసం చేశారు. ఇంటి ముందు ఉన్న కారు అద్దాలను కూడా ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో సాజుద్దీన్ బంధువులు కూడా ఎదురు దాడికి దిగటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ తిరుమల అందిస్తారు. తిరుమల, చెప్పండి, డెత్ మిస్టరీకి సంబంధించి మీ దగ్గర ఏం డీటెయిల్స్ ఉన్నాయి? అనౌన్స్లీ హఫీజ్పేట్ సాయినగర్ కి చెందినటువంటి షాయిదా అనేటువంటి మహిళ ఈ నెల 21న మధ్యాహ్నం ఇంట్లో నుండి అదృశ్యమైనట్టుగా కూడా ఆమె భర్త సాజుద్దీన్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే పోలీసులు దర్యాప్తు జరుపుతున్న క్రమంలోనే 3 రోజుల అనంతరం నిన్న ఒకసారిగా ఏదైతే మహిళ అదృశ్యమైందని ఫిర్యాదులో పేర్కొన్నటువంటి చిరునామాలోనే సంపులోనే మహిళ మృతదేహాన్ని కూడా గుర్తించడం జరిగింది. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి మృతురాలి బంధువులు ఒక్కసారిగా అత్తింటి వారిపై దాడి చేయడం జరిగింది. అదేవిధంగా స్థానికంగా కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ మహిళ మృతికి కారణం అత్తింటి వారే ఆరోపిస్తూ కూడా వారు అటు దొరికిన వారి అందరినీ కూడా పైన దాడి చేయడం జరిగింది. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి మియాపూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను కూడా చేరగొట్టడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మృతి చెందినటువంటి మృతురాలు బంధువులు ఆరోపిస్తున్నట్టుగా ఆమె భర్తతో పాటు ఆమె ఆయన కుటుంబ సభ్యులను కూడా పోలీసులు ప్రస్తుతానికి అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా సంపులో ఉన్నటువంటి మృతదేహాన్ని కూడా పోలీసులు వెలికి తీసిన అనంతరం పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. అక్కడ పోలీసులు పికెట్ ఏర్పాటు చేయడం జరిగింది. తదుపరి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా. ఏది ఏమైనప్పటికీ కూడా 3 రోజులుగా అదృశ్యమైందని పేర్కొన్నటువంటి ఒక వ్యక్తి అదే ఇంట్లో సంపులో మృతదేహం లభించడంతో మృతురాలి బంధువులు తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైనట్టుగా కూడా పోలీసులు పేర్కొనడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ మృతిపై వాళ్ళు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి పోలీసుల దర్యాప్తు అనేది ఏ రకంగా కొనసాగుతుందో కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ తిరుమల్.